మనం ప్రతి ఉదయం కళ్ళు తెరిచి స్వేచ్ఛగా శ్వాసిస్తున్నాం. ఈ స్వేచ్ఛకు ధర ఎంతో తెలుసా? డబ్బు కాదు, అధికారం కాదు, ఒక సైనికుడి జీవితమే. రాత్రి 12 గంటలకు మన ఊరు నిద్రలో ఉంటుంది. వీధులు నిశ్శబ్దంగా ఉంటాయి. ఇళ్లలో తల్లులు తమ పిల్లలకు దుప్పటి కప్పుతూ ఉంటారు. తండ్రులు రేపటి జీవితాన్ని గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోతారు. కానీ అదే సమయంలో ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో గడ్డకట్టే మంచు మధ్య ఎముకలు కొరికే చలిలో ఒక సైనికుడు మాత్రం కళ్ళలో నిద్రను కాదు, దేశాన్ని కాపాడే బాధ్యతను మోస్తూ నిలబడి ఉంటాడు. మనం ఇంటి తలుపు వేసుకొని ప్రశాంతంగా పడుకుంటాం. అతను దేశమనే ఇంటికి తలుపుగా నిలబడతాడు. మన ఇంటికి దొంగ రాకూడదని మనం భయపడతాం. అతను దేశంలోకి శత్రువు అడుగు పెట్టకూడదని తన ప్రాణాన్నే పందెంగా పెడతాడు. మన భయం కేవలం ఒక్క కుటుంబం కోసం, అతని ధైర్యం వందల కోట్ల కుటుంబాల కోసం. ఒక్కసారి ఆలోచించండి, మీరు చివరిసారిగా మీ అమ్మను ఎప్పుడు పలకరించారు? మీ నాన్నతో చివరిసారిగా ఎప్పుడు నవ్వారు? మీ పిల్లలతో చివరిసారిగా ఎప్పుడు ఆడుకున్నారు? ఒక సైనికుడిని అదే ప్రశ్న అడిగితే అతని కళ్ళల్లో మాటలు రావు, జ్ఞాపకాలే వస్తాయి. ఎందుకంటే దేశం కోసం బయలుదేరిన ప్రతి సైనికుడికి ఇంటికి తిరిగి వచ్చే రోజు ఖచ్చితంగా తెలియదు. అయినా అతను వెనక్కి తిరిగి చూడడు. ఎందుకంటే అతని వెనుక దేశం ఉంటుంది. మనం ఉద్యోగానికి వెళ్తే జాగ్రత్తగా వెళ్ళిరా అని కుటుంబం చెబుతుంది. సైనికుడు విధికి బయలుదేరినప్పుడు అదే మాట చెబుతారు. కానీ ఆ మాటలో ఒక తేడా ఉంది. మనం సాయంత్రానికి తిరిగి వస్తామని అందరికీ తెలుసు. అతను నడుచుకుంటూ తిరిగి వస్తాడో లేదో, త్రివర్ణ పతాకంలో చుట్టబడి వస్తాడో ఎవ్వరికీ తెలియదు. అయినా అతని అడుగులు మాత్రం ఆగవు. అదే సైనికుడి యొక్క గుండె. మనం సోషల్ మీడియాలో దేశభక్తి పోస్టులు పెడతాం. అతను సరిహద్దుల్లో నిలబడి దేశభక్తిని తన చెమటతో రాస్తాడు. అవసరమైతే తన రక్తంతో సంతకం చేస్తాడు. దేశభక్తి మాటల్లో కాదు, త్యాగంలో ఉంటుంది. ఒక బుల్లెట్ ఒక మనిషిని చంపగలదు, కానీ ఒక సైనికుడి సంకల్పాన్ని కాదు. అతని శరీరం నేలపై పడొచ్చు, కానీ అతని ధైర్యం ప్రతి భారతీయుడి గుండెలో నిలబడిపోతుంది. అందుకే సైనికులు మరణించరు, వాళ్ళు చరిత్రగా మారిపోతారు. జాతీయ జెండాలో కలిసిపోతారు, ప్రతి జాతీయ గీతంలో వినిపిస్తారు, ప్రతి భారతీయుడి గర్వంగా నిలిచిపోతారు. అసలు ఓసారి ఒక సైనికుడి ఇంటి గుమ్మం ముందు నిలబడి చూడండి. ఆ ఇంటి గోడలు కూడా కథలు చెబుతాయి. అక్కడ వేలాడేటువంటి ఫోటోలు కేవలం జ్ఞాపకాలు మాత్రమే కావు, అవి త్యాగానికి సాక్ష్యాలు. సైనికుడి తల్లిని అడగండి, ఆమె చిరునవ్వు నవ్వుతుంది. కానీ ఆ నవ్వు వెనక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. ప్రతి ఫోన్ రింగుకు గుండె ఒక్కసారి ఆగిపోతుంది. దేశం కోసం నిలబడిన కొడుకును ప్రపంచం హీరో అంటుంది. కానీ అతన్ని కన్న తల్లికి మాత్రం అతను ఎప్పటికీ చిన్న బిడ్డే. ఒక తల్లి తన కొడుకును దేశానికి అప్పగించడం అంటే దేశంలోనే అతిపెద్ద త్యాగంగా చెప్పవచ్చు. ఒక సైనికుడి భార్యను చూడండి. ఆమె మెడలోని మంగళసూత్రాల కంటే భర్త క్షేమంగా తిరిగి రావాలనే ఆశే ఆమెకు ఎంతో పెద్ద ఆభరణం. సైనికుడి బిడ్డను అడగండి, దేశాన్ని కాపాడటానికి వెళ్ళాడు అని ఆ చిన్నారి గర్వంగా చెబుతుంది. కానీ రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి అయినా నాన్న అని పిలవాలని అనిపిస్తుంది ఆ బిడ్డకైనా. ఆ ఒక్క పిలుపు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనికుడి గుండెకు వినిపించదు. అయినా అతను కన్నీరు తుడుచుకొని తుపాకీని మరింత గట్టిగా పట్టుకుంటాడు. తన బిడ్డ బాల్యాన్ని కోల్పోయిన దేశం బాల్యాన్ని కాపాడతాడు ఆ సైనికుడు. ఒక సైనికుడు యుద్ధానికి బయలుదేరే ముందు తన కుటుంబాన్ని చివరిసారిగా చూస్తాడు. ఆ చూపులో వేల మాటలు ఉంటాయి. ఎందుకంటే మాటలు బలహీనపరుస్తాయి, కర్తవ్యం మాత్రం అతన్ని ముందుకు నడిపిస్తుంది. మనకు ఉద్యోగం జీతం కోసం, అతనికి ఉద్యోగం జాతి కోసం. మనకు సెలవులు ఉంటాయి, అతనికి దేశం పిలిచినప్పుడు సెలవు అనే మాటే ఉండదు. కొంతమంది అడుగుతారు, సైనికుడు కూడా జీతం తీసుకుంటాడుగా అని. అవును, జీతం తీసుకుంటాడు. కానీ జీతం కోసం ఎవరూ మరణాన్ని ఎదుర్కోరు. జీతం కోసం ఎవరూ తమ పిల్లల బాల్యాన్ని వదిలిపెట్టరు. తన ప్రాణాన్ని భరతమాతకు అంకితం చేస్తాడు మన సైనికుడు. ఒక్కసారి మీ ఇంట్లోని ఎయిర్ కండిషనర్ని, ఫ్యాన్ను ఆపేయండి. కొన్ని నిమిషాలకే ఉక్కిరి బిక్కిరి అవుతాం మనందరము కూడా. చలి పెరిగితే దుప్పటి కప్పుకొని వణుకుతాం. కానీ మన దేశ సరిహద్దుల్లో నిలబడి ఉన్న సైనికుడు వేడి చలి అనే ఎంపిక ఉండనే ఉండదు. సూర్యుడు నిప్పులు చెరిగినా, మంచు పర్వతాలు శరీరాన్ని గడ్డ కట్టించినా అతను మాత్రం దేశం కోసం నిలబడతాడు. మనకు సరిహద్దు అనేది మ్యాప్ మీద గీసినటువంటి ఒక గీత. అతనికి సరిహద్దు అంటే తన ప్రాణం. మనం కేవలం గీతను చూస్తాం, అతను గౌరవాన్ని చూస్తాడు. ఒక రాత్రంతా మేల్కొని ఉంటే మరుసటి రోజు ఎంత అలసటగా ఉంటుందో మనకు తెలుసు. కానీ అతను ఎన్నో రాత్రులు కళ్ళలో నిద్రను బంధించి కాపలా కాస్తాడు. ఎందుకంటే అతని నిద్ర కంటే మన నిద్ర అతనికి ముఖ్యం కాబట్టి. మనం మన కుటుంబం కోసం సంపాదిస్తాం. అతను దేశం అనే కుటుంబం కోసం ప్రాణాన్ని కూడా సంపాదించడు, ప్రాణాన్నే ఖర్చు చేస్తాడు.
మీ చేతిలో ఫోన్ ఉంటుంది, అతని చేతిలో తుపాకీ ఉంటుంది. మీరు మీ కుటుంబానికి నేను వచ్చేస్తున్నా అని మెసేజ్ చేస్తారు. అతను ఏ మెసేజ్ రాయకపోయినా మనందరికీ ఒక సందేశం ఇస్తాడు, నేను ఉన్నాను, మీరు ప్రశాంతంగా జీవించండి అని. కొంతమంది చరిత్రను రాస్తారు, కానీ ఒక సైనికుడు తన రక్తంతో దేశ చరిత్రలో శాశ్వతమైన పుటలు రాస్తాడు. ఆ అక్షరాలు సిరాతో రాయబడవు, త్యాగంతో రాయబడతాయి. కొన్నిసార్లు ఒక ఇంటి ముందు వాహనం ఆగుతుంది. అది సాధారణంగా వచ్చే అతిథి కారు కానే కాదు, దేశం తరపున వచ్చేటువంటి వార్త. తలుపు తెరుచుకున్నప్పుడు లోపలికి అడుగు పెట్టేది ఒక మనిషి కాదు, ఒక నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం వేల మాటల కంటే భారంగా ఉంటుంది. ఒక బిడ్డ తన తండ్రి చేయి పట్టుకొని నడిచే అవకాశాన్ని, ఒక భార్య జీవిత భాగస్వామిని, ఒక తల్లి కొడుకుని కోల్పోయినటువంటి సందర్భం అది. అయినా ఆ కుటుంబం కన్నీటి మధ్య కూడా ఒక మాట చెబుతుంది, దేశం కోసం ప్రాణం అర్పించాడు అని. ఆ రోజు త్రివర్ణ జాతీయ పతాకంలో కప్పబడిన పేటికను చూసి మన కళ్ళలో నీళ్లు వస్తాయి. ఆ పతాకం కింద నిద్రిస్తున్నది ఒక శరీరం మాత్రమే కాదు, ఒక అసంపూర్తి కళ, ఒక తండ్రి ప్రేమ, ఒక మనిషి జీవితం. అందుకే సైనికుడి మరణం ఒక కుటుంబం యొక్క దుఃఖం మాత్రమే కాదు, ఒక దేశం తలవంచేటువంటి క్షణం. మనం తరచూ అడుగుతాం, దేశం నాకేమిచ్చింది అని. ఒక్కసారి ఇలా కూడా అడగాలి, ఈ దేశం కోసం నేను ఏమి చేశాను అని. నిజానికి సైనికుడికి మనం ఇవ్వగలిగే గొప్ప గౌరవం కేవలం పూలమాల మాత్రమే కాదు, జాతీయ గీతం వినిపించినప్పుడు గౌరవంగా నిలబడడం, జాతీయ పతాకాన్ని, చట్టాన్ని గౌరవించడం, మన విధిని నిజాయితీగా చేయడం. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని తీర్చిదిద్దితే దేశానికి భవిష్యత్తు ఇస్తాడు. ఒక రైతు పంట పండిస్తే అన్నం ఇస్తాడు. ఒక వైద్యుడు ప్రాణాలు కాపాడితే ఆశ ఇస్తాడు. అలాగే ఒక సైనికుడు సరిహద్దుల్లో నిలబడితే మనందరికీ సురక్షితమైనటువంటి రేపటిని ఇస్తాడు. మనం స్వేచ్ఛను పుట్టుకతో పొందినటువంటి హక్కుగా చూస్తాం, కానీ ప్రతి తరం ఆ స్వేచ్ఛను కాపాడటానికి ఎవరో ఒకరు నిలబడాలి. ఆ బాధ్యతను మన సైనికులు మోస్తూనే ఉంటారు. మన దేశం అంటే వేలాది భాషలు, సంప్రదాయాలు, మతాలతో ఉంటుంది. కానీ సరిహద్దుల్లో నిలబడ్డ సైనికుడికి ఈ తేడాలు కనిపించవు. అతని కనిపించేది ఒక్కటే, భారతదేశం. ఎప్పుడైనా జాతీయ పతాకాన్ని చూసినప్పుడు ఆ 3 రంగులను మాత్రమే చూడకండి. కాషాయంలో త్యాగాన్ని, తెలుపులో శాంతిని, ఆకుపచ్చలో ఈ నేల కోసం ప్రాణాల్ని అర్పించిన అడుగుల జాడను చూడండి. మధ్యలోని అశోక చక్రంలో ఒక్క సైనికుడి నిరంతర కర్తవ్యాన్ని చూడండి. సైనికుడిని గౌరవించడం అంటే ఒక యూనిఫామ్ని గౌరవించడం కాదు, మన స్వేచ్ఛను, మన రాజ్యాంగాన్ని, మన త్రివర్ణ పతాకాన్ని, మన భరతమాతను గౌరవించడం అని నేర్చుకోండి. చివరగా ఒక్క మాట, వీరులందరికీ వందనం, భారతమాతకు వందనం. జై హింద్.